సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు విజయ సంకేతమా సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో పడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ఎడారి త్రోవలో నేను నడిచిన ఏడారి త్రోవలో నీ నడచిన ఏరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. ఏడారి త్రోవలో నీ చెప్తామా నోరు తెరిచి ఏరుగని మార్గములో నన్ను నడిపి
అందరూ చెప్తామా? ఓ నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానం చెప్తామా? నోరు తెరిచి. వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. చెప్తామా? తెరిచి. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీవే నా ఆరాధన. చెప్తామా? నోరు తెరిచి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. అయ్యో నా దేవుడు నాతో ఉంటా అన్నాడు, మరి నా దేవుడు ఈ స్థితిలో ఎక్కడ కనబడట్లేదే అన్న భయము, అన్న ఇన్సెక్యూరిటీ, ఆందోళన నిన్ను వెంటాడుతున్నాయేమో ఈరోజు. అందుకే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నేను నీలోనే ఉన్నాను, ఐఎమ్ ఇన్ యూ. ఏ స్థితిలో కూడా, ఏ పరిస్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే ఆయన నీలో స్థిరముగా ఉండడానికి వచ్చాడు. నీలో స్థిరముగా ఉండి నీలో నివాసముగా ఉంటూ ఉన్నాడు. నీకు భయమేలా, నీకు చింతేలా, నీకు భీతి ఎలా? నేను భయపడను, ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నాలో దిగులు ఉండదు, అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడికి సమస్తము సాధ్యమే. నా దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. There is nothing that is impossible to your God. సరైన సమయంలో నీ దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఈరోజు ఒకసారి నిశ్చయంగా ఉందాం, ధైర్యంగా ఉందాం. నాతో ఉన్నావు ప్రభువా, నాలో ఉన్నావు, నాతో నడుస్తావు, నన్ను నడిపిస్తావు.
నేను భయపడను, ఏ స్థితికి కూడా భయపడను, ఏ పరిస్థితికి కూడా భయపడను ప్రభువా. నేను ముందుకు మాత్రమే వెళ్తాను. ఐ విల్ గో ఫార్వర్డ్, ఐ విల్ నాట్ లుక్ బ్యాక్వర్డ్. వెనుకకి తిరిగి చూడను ప్రభువా, నిన్ను చూసి నడుస్తాను. పేతురు నిన్ను చూసి నడిచాడు ప్రభువా నీటి మీద. నా కింద ఏమున్నా, నా పరిస్థితులు ఏమైనా నిన్ను చూసి నడుస్తాను ప్రభువా. ఐ విల్ సీ అండ్ వాక్ టిల్ ద ఎండ్, యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి దయచేసి. హల్లెలూయా. ఓకే, ఈరోజు మనం విశ్వాసి అధికారం గురించి మనం తెలుసుకుందాం. మనకి అధికారము దేవుడిచ్చాడు. మనము విశ్వాసులుగా కొన్ని విషయాల్లో ప్రార్థన చేయొచ్చు, కొన్ని విషయాల్లో మన అథారిటీని, దేవుడిచ్చిన అధికారాన్ని మనం వాడగలగాలి. ఆ అధికారం వాడగలగాలి అంటే నీకున్న అధికారం ఏంటో తెలియాలి, నీ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియాలి. ఆ అధికారాన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలో తెలియాలి. చాలామంది ఈ టాపిక్ని చెప్పరు, ఎందుకంటే ఎప్పుడు విశ్వాసి కాపరి మీదే ఆధారపడి జీవించాలి అని అనుకుంటారు. అందుకే విశ్వాసులకు ఏంటంటే, నా ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వడు, నాకు అథారిటీ లేదు, నాకు అధికారం లేదు, నేను కేవలం సేవకులకు మాత్రమే అధికారం ఉంటుంది. సో ఇలాంటి అపోహల్లో మనం జీవిస్తాం. బట్ ఈరోజు వాక్యంలో నేను చూద్దాం, ఈ అథారిటీ ఏంటి, ఈ అధికారం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ ఈ అధికారం దేవుడు ఎందుకు ఇస్తాడు, అండ్ అధికారం దేవుడు ఎవరికి ఇస్తాడు. సో ఈరోజు మనము విశ్వాసి అధికారం గురించి మనం మాట్లాడుతున్నాం. స్క్రీన్ చూడండి. వీఆర్ కాల్డ్ టు సర్వ్ గాడ్. మనందరము కూడా దేవుని సేవ చేయడానికి పిలువబడ్డాం. బ్రదర్ నేనా? ఎస్, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవుని పిలుపు ఉంది. ఎవ్రీబడి ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఆన్ ద సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సేవ చేయాలి ఏదో రకంగా. ఈరోజు ఏమైపోయామంటే విశ్వాసులం అయిపోయాం. కేవలం విశ్వాసి అంటే ఏంటో తెలుసా? సంఘానికి వస్తాము, వాక్యాన్ని వింటాము, వెళ్ళిపోతాం. బట్ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకంలోకి వెళ్ళి, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించండి అన్నాడు. ఎవరు చెప్పాడు? చెప్పండి ఆ మాట. ఎవరు చెప్పండి? ఈరోజు మాట్లాడాలి ప్లీజ్. మీరు ఎవరు చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి అన్నాడు. ఎవరు చెప్పాడు ఆ మాటని? ప్రతి విశ్వాసికి దేవుడు చెప్పాడు. అమ్మా, నువ్వు విశ్వాసాన్ని పొందుకున్నావు, నువ్వు ఫెయిత్ని పొందుకున్నావు, మరి ఆ ఫెయిత్ని ఇతరికి ఇచ్చే బాధ్యత నీకు లేదా? వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 10:42 చదవండి అమ్మా ప్లీజ్. మాథ్యూ 10:42 చదవండి ప్లీజ్. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకొనడని, వాడు తన ఫలమును పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇఫ్ ఎనీబడీ గివ్స్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ టు ద వన్ who is my disciple, truly I'll tell you that person will not lose their reward. అంటే మీ అందరికీ చెప్తున్నాను, మీరు అంటే దేవుడు ఏమంటే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన, అంటే ఒక చిన్న పని దేవుడి సేవలో చేసిన, చిన్న పని దేవుడి రాజ్యంలో చేసిన, దేవుడు ఏమన్నా నిన్ను మర్చిపోను, నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాను, దానికి యు విల్ నాట్, సర్టన్లీ, చూడండి ఆ మాట అన్ని చోట్ల లేదు, సర్టన్లీ యు విల్ నాట్ లూజ్ యువర్ రివార్డ్. హల్లెలూయా. సర్టన్లీ అంటే తప్పకుండా నీ బహుమానము పోదు అంటున్నాడు. సో ఎంతమందికి బహుమానం కావాలి ఈరోజు చెప్పండి? హౌ మెనీ వాంట్ రివార్డ్స్? నా నుంచి కాదు,
నా నుంచి కాదండి, నా నుంచి ఏమీ రాదు. మొన్న లాస్ట్ వీక్ చెప్పినాక, పాస్టర్ గారు చెప్పినాక నేను ఏదో కొంచెం ఏదో అనుకున్నాను. నేను లాస్ట్ వీక్ ఓ వాక్యం చూపించి చెప్పాడు బైబిల్లో, నువ్వేమీ కాదు అని. పౌలే అన్నాడు, ఏమన్నాడు? నేనేమీ కాదన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నేను పురుగు వంటి వాడిని అన్నాడు. అంటే నేనేమైంటాను? హల్లెలూయా. సో మనం ఏమీ కాదని అర్థమైపోయింది. హల్లెలూయా. సో రివార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, రివార్డ్ మీకు యేసు ప్రభు నుంచి వస్తుంది. హల్లెలూయా. నేను ఇచ్చే రివార్డ్స్, సంఘం నుంచి మీకు వచ్చే రివార్డ్స్ కానీ ప్రశంసలు కానీ అవన్నీ కూడా తాత్కాలికమే. కానీ శాశ్వతమైన రివార్డ్స్ యేసు ప్రభు నుంచి మాత్రమే వస్తాయి. సో ఈరోజు నిర్ణయించుకోండి, యు వాంట్ ఎ రివార్డ్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్. ఆమేన్. సో చెప్పండి, ప్రతి ఒక్కరము కూడా వీఆర్ కాల్డ్ టు సర్వ్ గాడ్. పక్క వాళ్ళకి చెప్పండి ప్లీజ్, వీఆర్ కాల్డ్ టు సర్వ్ గాడ్. ఎస్, నేను పిలువబడ్డాను, దేవుని సేవ చేయటానికి పిలువబడ్డాను. ఎస్. దాని తర్వాత ముందుకెళ్దాం. సర్వింగ్ ఆర్ నాట్ సర్వింగ్. నువ్వు నమ్ముచున్నావా, అంటే నువ్వు సేవ చేస్తున్నావా, సేవ చేయట్లేదా అని దేవుడు గమనిస్తున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో చాలా స్పష్టంగా ఆ మాటను చెప్తాడు. అగైన్ ఐ విల్ సీ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద రైచియస్ అండ్ ద వికెడ్, బిట్వీన్ దోస్ హూ సర్వ్ గాడ్ అండ్ హూ డు నాట్ సర్వ్ గాడ్. అమ్మ చదువుతారా మాట ప్లీజ్. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. సో దేవుడు చూస్తున్నాడు, ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు సేవ చేయడం లేదు. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్. అండ్ రేపు ఖచ్చితముగా లెఫ్ట్ రైట్ కూర్చున్నారు ఎప్పుడు. హల్లెలూయా. సో లెఫ్ట్ సైడ్ కొంతమంది ఉంటారు, రైట్ సైడ్ కొంతమంది ఉంటారు. రైట్ సైడ్ వాళ్ళనేమో బలా నా నమ్మకమైన దాసులారా అంటాడు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళేమో అయ్యో మీరెవరో నాకు తెలియదండి, ఐఎమ్ సారీ అంటాడు. సో లెఫ్ట్ సైడ్ ఉందాం అనుకుంటున్నామా, రైట్ సైడ్ ఉందాం అనుకుంటున్నామా? హల్లెలూయా. మనకు ఒక ఆనవాయితీ ఉంది తెలుగు ఆచారంలో. ఆనవాయితీ ఏంటంటే, ఎవరింటికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళాం, అవునా? పండ్లు తీసుకెళ్తాం, లేకపోతే ఒక చిన్న గిఫ్ట్ తీసుకెళ్తాం. అలాగే రేపు దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మీరు నేను ఉట్టి చేతులతో పోకూడదు. డు నాట్ గో ఎంప్టీ హ్యాండెడ్. అది మన కల్చర్ కాదు, అది మన సంస్కృతి కాదు, అది మన నైజం కాదు. అట్లీస్ట్ నేనైతే ఐ డోంట్ వాంట్ టు గో ఎంప్టీ హ్యాండెడ్. హల్లెలూయా. ఓకే, ముందుకెళ్దాం ప్లీజ్, ముందుకెళ్దాం. చూడండి, మళ్ళీ వాక్యంలో చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, whoever serves me must follow me, wherever I am my servant also will be, and my father will honor the one who serves me. చదువుతామా? తెలుగులో చదువుతారా ప్లీజ్? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచు. హల్లెలూయా. ఎవరు గణపరుస్తారంట మిమ్మల్ని? దేవుని సేవించటం వల్ల ఎవరు గణపరుస్తారంట? దేవుడు గణపరుస్తాడంట. హల్లెలూయా. ఉట్టిగానే పాడితే రాదు. గణపరచువాడవు. హల్లెలూయా. ఉట్టిగానే గణపరచడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని గణపరిస్తే, నువ్వు దేవుడి సేవ చేస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. 10 మంది ముందు, ఆ వేలాది మంది దేవదూతల ముందు పరలోకంలో, ఎస్ దిస్ ఈజ్ మై డాటర్, ఇది నా కుమారుడు, ఇది నా కుమార్తె, నా కోసం, విశ్వాసం కోసం, నా స్వార్థ కోసం నిలబడ్డ వ్యక్తి అని దేవుడు అందరి ముందు గణపరుస్తాడు. మనుషుల మెప్పు కోసం మనం పోరాడిన అవసరం లేదు, దేవుని మెప్పు కోసం మనం పోరాడాలి. పౌలు మాట అంటాడు ఎప్పుడు,
గలతీయులు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో నేను మనుషుల ఘనత కోసం జీవిస్తున్నానా లేకపోతే దేవుని ఘనత కోసం జీవిస్తున్నానా? ఎస్, చదవందాం ఒకసారి అమ్మ. గలతీ 1:18 ఎస్, చదవండి ప్లీజ్. అటుపైని ఆ. 3 సంవత్సరములైన తర్వాత ఆ. కేఫాను పరిచయం చేసుకొనవలెనని ఆ. యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 అది దినములు కాదనుకుంటామా, అక్కడే ఉంది చూడండి. రోమ్ ఏ అధ్యాయంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు మీరు? 1:10. గలతీయులలో కొంత కిందికి చూడండి. శారం చెప్పగలగాల. చదవండి, 18 చదువుతున్నారా? చదవండి ప్లీజ్. అటుపైని ఆ. 3 సంవత్సరములైన తర్వాత ఆ. కేఫాను పరిచయం చేసుకొనవలెనని ఆ. యెరూషలేమునకు వచ్చి ఆ. అతనితో కూడా 15 దినములుంటిని. ఆ. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. నేను మీకు వ్రాయించుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. హల్లెలూయా. సో పౌలు చాలా స్పష్టంగా ఒక మాటని అంటున్నాడు. 10వ వచనం చదవండి మా ప్లీజ్. ఇప్పుడు గలతీయులు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకోవడానికి చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని యొక్క దయను చూడండి. ఎవరు దయ కావాలి మీకు? ఎవరు మెప్పు కావాలి మీకు? దేవుని మెప్పు కావాలనా, మనుషుల మెప్పు కావాలనా, మనిషి దయ కావాలనా, దేవుని దయ కావాలనా? ఒకవేళ మనుషులని సంతోషపెట్టేవాడిగా నేను ఉంటే నేను దేవుని సేవకునే కాదు. ఎస్, చదవండి ప్లీజ్ అమ్మా, కింది చదవండి. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాక క్రీస్తు దాసుడని కాదు. సో చెప్తున్నాను, క్వాలిటీస్ కూడా చెప్తున్నాను, దయచేసి గమనించండి. క్వాలిటీస్ ఏంటి అంటే దేవుణ్ణి సేవ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే నేను దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి. నేను దేవుణ్ణి సేవ చేయడం, ఐ షుడ్ ప్లీజ్ గాడ్. నేను చెప్తున్నాను, క్రమక్రమముగా మేము విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, నేను కానీ ఆరోగ్యం బ్రదర్ కానీ ఆ విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు చాలాసార్లు కొంతమంది మనుషులను నొప్పించాం, కొంతమంది మనుషులను బాధ పెట్టాం, మా యొక్క బంధువులనే బాధ పెట్టాం. వాళ్ళు ఏందిరా వీళ్ళు, ఏదో చెప్తున్నారు వీళ్ళు. చూడండి, మనము దేవుడికి దగ్గరయ్యే కొద్దీ దేవుడిని సంతోషపెట్టాలనే మనం ప్రయాసపడుతుంటాం. కానీ మనుషులు మనల్ని పొగుడతారా లేదా, మనుషులు చప్పట్లు కొడతారా లేదా అని చూడం. హల్లెలూయా. ఎస్, యు మే నాట్ ప్లీజ్ పీపుల్, బట్ పౌలు మాట అంటాడండి, జ్ఞాపకం పెట్టుకోండి, మై ఎయిమ్ ఈజ్ టు ప్లీజ్ మై గాడ్. పౌలు చాలా చక్కగా ఫిలిప్పీలకు రాసిన లేఖలో అనుకుంటా ఆ మాట అంటాడు, మై ఎయిమ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ టు ప్లీజ్ గాడ్. నేనేం చేసినా నేను దర్శనం కలిగి ఉంటాను, నా దేవుణ్ణి సంతోషపెట్టాలని. హల్లెలూయా. ఓకే, ముందుకెళ్దాం. చూడండి, కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనం. వాట్ ఎవర్ యు డూ వర్క్ ఎట్ విత్ ఆల్ యువర్ హార్ట్ యాజ్ వర్కింగ్ ఫర్ ద లార్డ్, నాట్ ఫర్ ద హ్యూమన్ మాస్టర్స్. హలో, ఎవరెవరైతే పని చేయాలనుకుంటున్నారో, ఎవరెవరు దేవుడి కోసం పని చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సూచన ఏంటి అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ వర్క్ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ యాజ్ దో వర్కింగ్ ఫర్ ద లార్డ్, నాట్ ఫర్ ద హ్యూమన్ మాస్టర్స్. అమ్మ చదువుతారా ప్లీజ్, కొలస్సీ 3:23. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసిన దయచేసి సేవ చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు మీరు ఏమి చేసినను, ఎస్, అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. హల్లెలూయా. సో ఇక్కడ కూడా మన చర్చ్లో చాలామంది డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ చేస్తున్నారు. సో యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, యు ఆర్ వర్కింగ్ ఫర్ ద చర్చ్. సంఘం కోసం పని చేస్తున్నారు. సంఘము నాది కాదు, సంఘము ప్రభు అయిన క్రీస్తుది.
అండ్ మనిషి కోసం పనిచేస్తేనే మనం భయపడతాం, కొంచెం భయపడతాం ఏమంటారు అని. ఇక దేవుడి కోసం పనిచేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి చూడండి. ఆఫీస్లో బాస్ ఉంటే ఒకలాగుంటాం, బాస్ లేకపోతే అబ్బా ఈరోజు లేడురా బాబు, హింసికుడు లేడు ఏంటాడు, హింసించేవాడు లేడు, హ్యాపీగా ఉందాం, ఈరోజు రిలాక్స్ అయిదాం అని అనుకుంటాం. కానీ దేవుడి కళ్ళు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. బర్క్మెన్ ఫార్ అంతే పాట పాడతాడు, ఓ పాట. యజమానుడా నా యేసు రాజుడా, ఈజ్ ఆ మాస్టర్. ఆయన మన యజమాని అయి ఉన్నాడు. అందుకే ఇక్కడ మాట చెప్తున్నాడు, వాట్ ఎవర్ యు డూ విత్ ఆల్ యువర్ హార్ట్, నీ హృదయంలో అంతా కూడా దేవుడి కోసం చేస్తున్నట్లుగానే నువ్వు చేయాలి. యేసు 24వ వచనం ప్లీజ్. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ప్రభు అయిన క్రీస్తునకి దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. చూడండి, తెలుగుకి ఇంగ్లీష్ చాలా మారిపోయింది చూడండి. సిన్స్ యు నో దట్ యు విల్ రిసీవ్ ఎన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద లార్డ్ యాజ్ ఎ రివార్డ్, అండ్ ఇట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ సర్వింగ్. హలో, హలో. ఎవరికి సేవ చేస్తున్నాము చెప్పండి? ఎవరికి సేవ చేస్తున్నాము? దేవుడికి సేవ చేస్తున్నాం. రివార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు నుంచి వస్తుంది. ఆమేన్. చెప్పండి, నేను దేవుడి కోసం, దేవుడి సేవ చేయడానికి కోసం పిలువబడ్డాను. ఆమేన్. ఐఎమ్ కాల్డ్ టు సర్వ్ గాడ్. ఆమేన్. ఓకే, ముందుకెళ్దామండి. వై వీ నీడ్ టు సర్వ్ గాడ్? ఎందుకు మనము దేవుడి సేవ చేయాలి? వై, ఎందుకు మనం దేవుడి సేవ చేయాలి? వై డు ఐ సర్వ్ గాడ్? దాని కారణాలు చూద్దాం. టు బ్రింగ్ గాడ్స్ కింగ్డమ్ ఆన్ ఎర్త్, దేవుని రాజ్యమును భూమి మీద తీసుకొని రావడానికి మనము దేవుని సేవ చేయాలి. అది ఒక ఇవాంజలిస్టో, ఒక పాస్టరో ఒకరో చేస్తే సరిపోదండి. పరలోక ప్రార్థనలో చేస్తారు, అయా పరలోకమందు నీ రాజ్యం ఉన్నట్లుగా భూమి మీద నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే సరిపోదు, ప్రయాసపడాలి. చెప్పండి, దేవుని రాజ్యం భూమి మీద రావాలి అంటే నేను పని చేయాలి. హల్లెలూయా. ఐ షుడ్ వర్క్ ఫర్ గాడ్. నేను దేవుని హార్ట్ అర్థం చేసుకున్నాను. 2011లో నేను మామూలుగా సువార్త సేవలు చేస్తూ ఉన్నాను, అటు ఇటు తిరుగుతున్నాను. కరెక్ట్గా నాకు దేవుని హార్ట్ అర్థమైంది 2011లో. ఆయన హార్ట్ ఏంటంటే, ఎస్, హిస్ కమాండ్, హిస్ లాస్ట్ కమాండ్ షుడ్ బి అవర్ ఫస్ట్ కన్సర్న్. అర్థమేంటో తెలుసా? ఆయన చివరి ఆజ్ఞ మన ప్రథమ కర్తవ్యం కావాలి. ఆయన చివరి ఆజ్ఞ ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించండి అన్నది దేవుని చివరి ఆజ్ఞ. ఆ చివరి ఆజ్ఞ మన ప్రథమ కర్తవ్యం అయినప్పుడు దేవుని రాజ్యం భూలోకం మీద వస్తుంది. హల్లెలూయా. లేదు నేను రక్షించబడ్డాను, ఐఎమ్ సేఫ్ అనుకుంటే కాదు. ఐఎమ్ సేఫ్ అనుకుంటే కాదు. నేను ఒక టాక్ వింటూ, ఒక మాట వింటూ, ఒక ధనవంతుడు ఉన్నాడంట అమెరికా దేశంలో. మియామి అనే పట్టణంలో చాలా పెద్ద షాపింగ్ మాల్ కట్టాడు. పెద్ద షాపింగ్ మాల్ కట్టి ఇక చాలా డబ్బుని సమకూర్చి చాలా పెద్ద ఇల్లు ఉంది. ఇక అంత పెద్ద షాపింగ్ మాల్ కట్టాడు, ధనవంతుడు అయి ఉంటాడు. కానీ ఆయనకి క్యాన్సర్ వచ్చి ఇంట్లో బెడ్ మీద ఉన్నాడంట. అయితే అక్కడున్న దగ్గరలో ఒక పాస్టర్ గమనించి ఎలాగైనా ఆయనకి కనీసం ప్రార్థన చేయించాలి అని చెప్పి బెన్హీన్ గారిని అడిగారంట. బెన్హీన్ గారు, నాకు తెలుసు మీరు చాలా బిజీ అని, కానీ ఇక్కడ ఒక చాలా ధనవంతుడు, ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, కొంచెం ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగాడంట. అప్పుడు ఈయన బెన్హీన్ గారు వెళ్ళి ఆయన కోసము, ఆయన బెడ్ మీద ఉన్నాడు, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఆయన హలో మీరు వింటున్నారా అని అన్నప్పుడు అంటున్నాడంట. రెండోసారి మళ్ళీ అడిగాడంట,
మాకు వినబడుతుందా? మీకు యేసు ప్రభు రక్షకుడు అని తెలుసా అని అంటే ఆయన తిరిగి రెస్పాండ్ అయ్యే స్థితిలో కూడా లేడంట. పక్కనున్న వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఏమంటుందంట, సార్ మీరు యేసు ప్రభు గురించి చెప్పడానికి కాదు ఇక్కడ, ఆయనకి స్వస్థత రావాలని ప్రార్థన చేయడానికి వచ్చారు. సో ప్లీజ్ స్వస్థ కోసం ప్రార్థన చేయండి. బెనీన్ అడగనంట, స్వస్థ కాదమ్మా ఇంపార్టెంట్, ఆమెకి ఈ స్థితిలో ఆయనకు కావాల్సింది రక్షణ. ఆ రక్షణ ఉందా అని అడుగుతున్నాను అని రెస్పాండ్ అయ్యే స్థితిలో లేడు. దాని తర్వాత ఒక మాట అన్నాడు, నా హృదయాన్ని కలిచివేసింది. ఆయన ఏమన్నాడు తెలుసా? యు మే బి రిచ్ ఇన్ ద వరల్డ్ బట్ స్టిల్ పూర్ ఇన్ క్రైస్ట్. యు మే బి రిచ్ ఇన్ ద వరల్డ్ బట్ ఇఫ్ యు ఆర్ నథింగ్, ఇఫ్ యు ఆర్ పూర్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తులో ధనవంతుడిగా ఉండాలి. లోకంలో ధనము ఆయన సంపాదించే షాపింగ్ మాల్ ఏది ఆయనతో రాదు. హీ వాజ్ రిచ్ ఇన్ ద వరల్డ్ బట్ పూర్ ఇన్ ద క్రైస్ట్. ఈరోజు నువ్వు లోకంలో రిచ్గా ఉన్నాయేమో బట్ క్రీస్తులో బీద రకంగా ఉన్నాయేమో. హల్లెలూయా. కానీ వీ షుడ్ బి ఆల్వేస్ రిచ్ ఇన్ క్రైస్ట్. ఆమెన్ చెప్పండి. ఐ షుడ్ బి రిచ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. నేను క్రీస్తులో ధనవంతులుగా ఉండాలి. ఆమేన్. ఎస్, ముందుకెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే దేవుని రాజ్యం భూలోకం మీద తీసుకొని రావడానికి మనం దేవుడి సేవ చేయాలి. రెండవది, టు డిస్ట్రాయ్ సేటన్స్ కింగ్డమ్. సాతాను రాజ్యము కూలగొట్టాలి అంటే నువ్వు దేవుని సేవ చేయాలి. ఎస్, ప్రార్థన చేస్తే సాతాను రాజ్యం కూలిపోతుంది. ప్రార్థన చేస్తే సాతాను పారిపోతాడు. యాకోబు పత్రికలో మాట అంటాడు, నువ్వు సాతాను ఎదిరించు, అది నీ నుంచి పారిపోతాడు. రెసిస్ట్ ద డెవిల్ అండ్ ఇట్ షల్ ఫ్లీ. యాకోబు 4:4 అనుకుంటా మాట. యాకోబు పత్రిక 4:4 చూద్దాం ప్లీజ్. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము కాదమ్మా, చదవండి. యాకోబు దేవునికి లోబడి 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి మీరందరూ దేవుడికి లోబడి చూడండి. ఎవరెవరైతే దేవుడికి లోబడి ఉంటారో అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి అప్పుడు వారు మీ వద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. సో మనము దేవుడికి లోబడి ఉన్నప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు, అపవాది ఉండడంటే ఏం చేస్తాడంట? పారిపోతాడంట. నీకు తెలీదు, నీ ప్రార్థన సాతాన్ రాజ్యాన్ని కూల్చేస్తుంది. నీ ఆరాధన సాతాన్ రాజ్యాన్ని కూల్చేస్తుంది. అందుకే అంటాడు, మనందరినీ ఏమంటాడంటే దేవుడు, నిన్ను చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడంట. చీకటి అంటే సాతాను బంధకాల్లో ఉన్నాం, మనం చీకటి రాజ్యంలో ఉన్నాం. ఈరోజు ఆ చీకటి సంబంధమైన జీవితంలో నుంచి దేవుడు నిన్ను నన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చీకటి సంబంధులమా, వెలుగు సంబంధులమా? చీకటి సంబంధులమా, వెలుగు సంబంధులమా? మరి వెలుగు సంబంధులప్పుడు వెలుగులో ఉన్న వాళ్ళు వెలుగుని ప్రకాశింపచేయాలి. హల్లెలూయా. లైట్ ఉంది మీ దగ్గర, ఆ లైట్ని షేర్ చేయరా వేరే వాళ్ళకి? ఆ లైట్తో ఇంకొకరికి దారి చూపించరా? హల్లెలూయా. అందుకే అన్నాడు యేసు ప్రభు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేనే ఈ లోకానికి వెలుగు అన్నాడు. అలా అన్న దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు నౌ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడా లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట ఉంది, నీవే ఈ లోకానికి వెలుగు, నీవే ఈ లోకంలోనికి ఉప్పు. 5వ అధ్యాయంలో ఉంటుందమ్మా. ఎస్, ఈరోజు ఎన్నో వచ్చినమ్మా? 13వ వచనమా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేవుని వలన సారం పొందును. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైన చెప్పండి, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను దేవునికి లోకంలో వెలుగై ఉన్నాను.
క్రిస్టియన్ అంటే ఆర్డినరీ పర్సన్ కాదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా. నేను లోకానికి వెలుగైనాను. మరి వెలుగు ఉన్నవాడు ఇంకొకరికి ఏం చేస్తాడు? వెలుగునిస్తాడు. ఆమేన్. హౌ లాంగ్ యూ వాంట్ టు కీప్ ద లైట్ విత్ యూ? యేసుప్రభు ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? వెలుగున్నవాడంట, లాంతర్ ఉన్నవాడంట ఏం చేస్తాడంట? ఆ లాంతర్ ఈ విల్ కీప్ ద ల్యాంప్ ఆన్ ద ల్యాంప్ పోస్ట్, నాట్ అండర్ ద బెడ్. అవునా? లాంతర్ ఉంటే ఏం చేస్తారమ్మా? లాంతర్ని ఆ ల్యాంప్ స్టాండ్ మీద పెడతాం. ఎందుకు? అంతా రూమ్ అంతా వెలుగునివ్వాలని. కానీ అది మనము బెడ్ కింద పెట్టము. అలాగే నీలో ఉన్న వెలుగు లోకంలో ఉన్న వాళ్ళకి, అంధకారంలో ఉన్న వాళ్ళకి వెలుగునిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, యు ఆర్ కాల్డ్ టు బీ లైట్. యు ఆర్ ద లైట్. మనము చిన్నగా ఎలా అయిపోయామంటే నాకేం ఎప్పుడు ప్రార్థనలు గుర్తుకొచ్చిన మన సమస్యలే గుర్తుకొస్తాయి. ఒక ఆమె ఉందంట. ఆమె ఏమంటారు, రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్కి చెందిన ఆమె పెద్ద ఇల్లు కట్టుకుంది. ఆమె ప్రపంచంలో ఉన్న మంచి స్టాచ్యూస్ని ఒక 100 స్టాచ్యూస్ని తెచ్చుకుందంట. తెలుసా స్టాచ్యూస్ అంటే? ఒక యేసు ప్రభు స్టాచ్యూ, ఒక మదర్ మేరీ స్టాచ్యూ, ఆ సెయింట్ స్టాచ్యూ, ఈ సెయింట్ స్టాచ్యూ అని ఒక 100 స్టాచ్యూలు తెచ్చుకుందంట. ఆమె వీల్ చైర్లో ఉందంట. ఆమె ప్రతి స్టాచ్యూ దగ్గరికి పోయి ముద్దు పెట్టుకొని అట్లా 100 స్టాచ్యూల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటుంది. ఆమె ఒకరోజు ఏడుస్తుందంట. ఏమని ఏడుస్తుందంటే, అయ్యో నేను పరలోకానికి పోయినప్పుడు ఈ 100 స్టాచ్యూలు నాతో వస్తే బాగుండు కదా అని ఏడుస్తుందంట. ఏం కావాలంట ఆమెకి? ఆ 100 స్టాచ్యూలు పరలోకాన్ని తీసుకెళ్ళి అక్కడ కూడా ముద్దు పెట్టుకుందామని. దేవుడికి స్తోత్రం. నిన్ను నన్ను దేవుడు వెలిగించాడు. ఇతరుని వెలుగునిద్దాం. ఆమేన్. హల్లెలూయా. తప్పుడు సిద్ధాంతంలో, తప్పుడు దాంట్లో మనం ఉండడానికి కాదు దేవుడు పిలిచింది. నువ్వు స్థిరపడి ఇంకొకరిని స్థిరపరచాలని దేవుడు నిన్ను పిలిచాడు. నో యువర్ కాల్ టుడే. దేవుడి సన్నిధిలోకి ఉట్టి చేతులతో ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. యు ఆర్ నాట్ కాల్డ్ ఫర్ దాట్. హల్లెలూయా. టు డెలివర్ పీపుల్ ఫ్రమ్ హిస్ బాండేజెస్ అండ్ టు బ్లెస్ ద పీపుల్ ఇన్ హిస్ నేమ్. ఆయన నామంలో ప్రజల్ని దీవించటానికి దేవుడు నిన్ను నన్ను సేవ చేయమంటున్నాడు. ఏమన్నా తెలుసా? మన నోట్లోంచి ఏమొస్తాయి చెప్పండి? మన నోట్లోంచి ఏమొస్తాయి? ఎప్పుడైనా ఆశీర్వాదం వచ్చాడు. యేసు నామంలో నువ్వు బ్లెస్ చేయి, వాళ్ళు బ్లెస్ అవుతారు. హల్లెలూయా. బ్లెస్ దెమ్. హల్లెలూయా. నోట్లోంచి ఎవరైనా పర్వాలేదు. యు బ్లెస్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దే షల్ బి బ్లెస్డ్. ఎందుకంటే నీ ఆశీర్వాద వచనంలో ఆ యొక్క శక్తి లేదు, కానీ యేసు నామంలో శక్తి ఉంది. అండ్ మూడవది, టు సేవ్ ద పెరిషింగ్ సోల్స్. నశించిపోయే ఆత్మలని రక్షించటానికి మనము దేవుని సేవ చేయాలి. ఎందుకు వచ్చాడు యేసయ్య? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి ఎందుకు పంపించాడయ్యా అంటే, ఎవ్వరు చెప్పండి, ఎవ్వరు నశించకుండా ఉండడానికి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని పంపించాడు. ఆ వర్డ్ చాలా నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? హీ డజంట్ వాంట్ ఎనీబడి టు పెరిష్. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యంలో మనం ఇలా చదువుతాం. మనందరము పరలోక రాజ్యానికి మాత్రమే పరలోక రాజ్యానికి మాత్రమే పిలువబడ్డాం, కానీ మనము నరకాని కోసం కాదని ఉంటుంది. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 2వ వచనం సిస్టర్. ఎస్. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి
ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక ఆ. వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఆ. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు నీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు మళ్ళీ చెప్తున్నాడు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను. హలో, ఎవరు మనం అందరము? వెలుగు సంబంధులం. హల్లెలూయా. మనం వెలుగు సంబంధులం. ఒకప్పుడు చీకటి సంబంధులం, ఈరోజు వెలుగు సంబంధులం. ఆ వెలుగు సంబంధులం కాబట్టి, ఈ లోకానికి వెలుగై ఉన్నాం కాబట్టి, ఆ వెలుగుని ఇతరులకి పంచేవారిగా మనం ఉండాలి. నీ విజన్ అదే ఉండాలి, నీ దర్శనం అదే ఉండాలి. ఎంతమందిని వెలిగించగలిగితే అంతగానము అంతమందిని వెలిగించాలి. దివాళీ టపాకాయల్ని కాదు, మనుషులను వెతికించాలి. కొంతమందికి దీవాలి టపాకాయలను వెలిగించడానికే కృపనిచ్చాడు, మనకి మాత్రం మనుషులను వెలిగించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆమేన్, ఆమేన్. అశాశ్వతమైన లైట్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే, శాశ్వతమైన లైట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దామ్మా ప్లీజ్. యా. అండ్ ఫాదర్ విల్ హానర్ us in his presence. నేను చెప్పినట్లుగా ఎవరైతే దేవుడి సేవ చేస్తారో వాళ్ళు దేవుడు వాళ్ళని గణపరుస్తాడు అన్న మాటని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మళ్ళీ నా స్థాయి ఏంటి? నేనెందుకు దేవుడి సేవ చేయాలి? మనందరం ఎవరు చెప్పండి, మీ స్థితి ఏంటి చెప్పండి. హలో, మీ స్థితి ఏంటి చెప్పండి. మీరెవరై ఉన్నారు? మనందరము కూడా దేవుని బిడ్డలై ఉన్నాము. ఎందరైతే ఆయన నమ్మిరో వారందరికీ ఆయన బిడ్డలవుటకు శక్తినిచ్చాడు. యోహాను సువార్త 1:12 చూద్దాం. యోహాను సువార్త 1:12 we are his sons and we are his daughters. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను. మనందరం ఎవరైనా చెప్పండి. మనందరం యేసు ప్రభువుని నమ్మాము. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత దేవుడు మనందరికీ ఏం చేశాడు చెప్పండి? ఆయన బిడ్డలగుటకు మనకి అధికారమునిచ్చాడు. He gave us authority to be his children. చెప్పండి, నేను యేసయ్య బిడ్డని. హల్లెలూయా. I am the child of God. మరి మీ ఆస్తిపాస్తులు సంపాదించారు, బాగా సంపాదించిన వారందరూ మీ ఆస్తిపాస్తులు మీ బిడ్డలకి ఇస్తారా, లేకపోతే బయట వాళ్ళకి ఇస్తారా? హల్లెలూయా. వరంగల్లో ఉన్న ఒక పేపర్లో ఒక వార్త చదివాను. అలా కొడుకు చాలా ధనవంతుడిన, 3 కోట్ల ఆస్తుందంట, ల్యాండ్ ఉందంట, 3 కోట్ల వర్త్. కొడుకు సరిగా చూసుకోలేదంట. అమెరికా పోయినప్పుడు సరిగా చూసుకోలేదంట. నేను నా కొడుకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్కి ఆ 3 కోట్ల ల్యాండ్ రాసిచ్చేసాడంట. హల్లెలూయా. ఇక్కడ పిల్లలు జాగ్రత్తగా వినండి, అదే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో నీ తండ్రి పట్ల కూడా నీకున్నదంతా కూడా నీ తండ్రిదే. నీ తండ్రి ఆ శక్తిలో నీ తండ్రి ఇచ్చిన దాన్ని అన్నిటి మనం ఎంజాయ్ చేస్తూ తండ్రి ఇచ్చిన బాధ్యతను కూడా మనం చేయాలి. అవునా కదా? ఆమేన్. నువ్వు యేసయ్య నా తండ్రి అంటున్నావు, యేసయ్య నా సర్వం అంటున్నావు, యేసయ్య నన్ను దీవించాలంటున్నావు, యేసయ్య నన్ను స్వస్థపరచాలన్నావు. అవన్నీ నీ తండ్రిగా ఆయన బాధ్యత, నేను దీవించే బాధ్యత. అలాగే బిడ్డగా నీ బాధ్యతను కూడా నీ తండ్రి పట్ల నువ్వు చెయ్యాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంగ్ విత్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ అకౌంటబిలిటీ. దేవుడు నీ బిడ్డను కూడా కృపనిచ్చాడు. మరి బిడ్డగా ఆ తండ్రి దర్శనం, ఆ తండ్రి బాధ్యతని నెరవేర్చే బాధ్యత బిడ్డలుగా మన మీద ఈ భూలోకంలో ఉంది. సేవకుడన్న విషయం మర్చిపోండి.
మనము ఆయన బిడ్డలుగా ఆయన బాధ్యతని, ఆయన చేసిన పనిని, ఆయన ఆరంభించిన పనిని కొనసాగించే వారిగా ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. ఒకవేళ కొనసాగించకపోతే కొంతమంది అంటారు ఊర్లలో, అరే నా కడుపున చెడబుట్టావురా అంటారు. ఎందుకంటారు తెలుసా? వాడు తల్లిదండ్రుల విష్ ప్రకారంగా వాడు జీవించాడు కాబట్టి. సో మనం అలా అనిపించుకోకూడదు. అరే నా కడుపున చెడబుట్టావురా, పుట్టకపోయినా బాగుండేదిరా అని అంటారు కొంతమంది. ఎందుకు తెలుసా? నేను ఏదో అవుతాడు అనుకున్నాను, ఏదో చేస్తాడు అనుకున్నాను, కానీ ఇలా తయారయ్యాడు. అలా కొంతమంది తల్లిదండ్రులు అంటుంటారు. కానీ మన యేసయ్య బిడ్డలుగా మనల్ని చూసినప్పుడు నా బిడ్డ అని చెప్పి మనల్ని బట్టి గర్వపడాలి. హల్లెలూయా. ఏం చేయాలి యేసయ్య? గర్వపడాలి. నన్ను చూసి నా బిడ్డని నమ్మి ఈ లోకంలో పెట్టాను, నా బిడ్డ నా బాధ్యతను నెరవేర్చాడు అని గర్వపడాలి. మై ఫాదర్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. హల్లెలూయా. గర్వించే విధంగా బ్రతుకుదామా, లేకపోతే అయ్యో అనవసరంగా పెట్టానే ఈ భూలోకంలో అన్నట్లుగా బ్రతుకుదామా? ఎస్, మనం తలెత్తుకొని దేవుడి ముందు నిలబడాలంటే, గర్వంగా దేవుడు నా పట్ల గర్వంగా ఉండాలంటే, ఎస్ యూ షుడ్ ఆయన బాధ్యత, ఆయన మన భుజాల మీద పెట్టిన బాధ్యతని మనం నెరవేర్చాలి. ఆమేన్. అందుకే గలతీ 4:6 అన్నాడు, బికాజ్ యు ఆర్ హిస్ సన్స్, గాడ్ సెంట్ హిస్ స్పిరిట్ టు హిస్ సన్ ఇంటూ యువర్ హార్ట్స్, అండ్ స్పిరిట్ హూ కాల్స్ అవుట్ అబ్బా ఫాదర్. చదవండి అమ్మా 4:6, గలతీ 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోకి పంపెను. కాబట్టి నువ్వు దాసుడవి కాదు, కుమారుడవే. హలో, సర్వెంట్ కాదు. నేను సర్వెంట్, ఇక్కడ నిలబడ్డాను. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కానీ మనందరినీ ఈ సర్వెంట్ కంటే ముందు దేవుడు ఏమనంటే, మీరు నా పిల్లలయ్యా అంటున్నాడు. ఎవరంట మనం? చెప్పండి, మనం ఎవరము? వి ఆర్ హిస్ సన్స్. హల్లెలూయా. వి ఆర్ హిస్ సన్స్, వి ఆర్ హిస్ డాటర్స్. ముందుకెళ్దామండి ప్లీజ్. అథారిటీ, వీ షుడ్ నో దట్ గాడ్ హ్యాస్ గివెన్ ద అథారిటీ. అధికారం గురించి మాట్లాడుతున్నాం. ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు బాధ్యతని ఇస్తూ, ఆ బాధ్యతను నెరవేర్చడానికి నీకు నాకు అధికారం ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఎస్ అమ్మా, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు సువార్తను చెప్పన్నాడు. ఆ సువార్తని చెప్పడానికి బాధ్యతనిచ్చిన దేవుడు నీకు నాకు అధికారము, శక్తిని, ఈ 2 పార్ట్స్గా చెప్తాను. ఈ నవంబర్లో ఈ 2 పార్ట్స్గా చెప్తాను. వాట్ ఈజ్ అథారిటీ అండ్ వాట్ ఈజ్ పవర్. ఈ 2 ఎలా పనిచేస్తాయి అని కూడా నేర్చుకుందాం. సో దేవుడు నీకు ఉట్టిగా ఇవ్వలేదు, నీకు అధికారం ఇచ్చాడు. ఈరోజు గవర్నమెంట్లో ఎవరైనా పని చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళకి, ఆ ఎంప్లాయీకి వాళ్ళ ఉన్న స్థితిని బట్టి అధికారం ఇస్తుంది. ఆ అధికారాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒకవేళ ఏ పవర్ లేదు, అంత పవర్ కాదండి. మీరు ఎంప్లాయీ అయి ఉండి మీకు పోస్టింగ్ లేకపోతే పవర్ లేనట్టే, అంతేనా? గాల్లో ఉన్నట్టే మనం. నేను ఎంప్లాయీనే, ఉదాహరణ నేను పోలీస్ ఆఫీసర్నే, కానీ నాకు పోస్టింగ్ లేదు. జీతం వస్తుంది గవర్నమెంట్ దగ్గర నుంచి, కానీ నాకు పోస్టింగ్ లేదు, నాకు అధికారం లేనట్టే. హల్లెలూయా. సో దేవుడు నీకు నాకు కూడా అలాగే అధికారాన్ని ఇచ్చాడు. ఆమేన్. చూడండి, ముందుకెళ్తే చూస్తే ఈ అధికారం ఎవరికి వస్తుంది అంటే, ట్రూత్, sanctify them in truth and your word is truth. Amen. మన దేవుని వాక్యము సత్యమైంది. నేను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని విన్నాను వాక్యం వింటుంటే. చాలామంది అభిషక్తులు, మంచిగా అనాయింటింగ్ పొందుకున్న వాళ్ళు, మీ అనుభవంలో కూడా ఉండు, చాలామంది పాస్టర్స్ కావచ్చు, వాళ్ళు చాలామంది ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా మంచి అనాయింటింగ్ పొందుకున్నారు. కానీ క్రమముగా వాళ్ళు పడిపోయిన స్థితిని మీరు చూసారా? పడిపోయిన స్థితిని చూశారు. ఓకే, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు మనం మాట్లాడుకోవాలి?
సంసోను మంచి అనాయింటింగ్ ఉంది కానీ పడిపోయాడు, అవునా? అలాగే యూదా ఇస్కారియత్కి మంచి అనాయింటింగ్ ఉంది కానీ పడిపోయాడు. పడిపోయాడా? పడిపోయాడు. సౌలు రాజుకి మంచి అనాయింటింగ్ ఉంది కానీ పడిపోయాడు. సో అనాయింటింగ్ మనల్ని ప్రొటెక్ట్ కొంతవరకే చేస్తుంది. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, విశ్వాసిని ఏది కాపాడుతుందంటే దేవుని వాక్యము ఎవరి హృదయంలో అయితే ఉంటుందో, దేవుని వాక్యము ఎవరిలో అవుతూ ఉంటుందో వాళ్ళని ఎవరు ఈ లోకంలో ఏమీ చేయలేరు. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, అనాయింటింగ్ ఇంపార్టెంటా, వర్డ్ ఇంపార్టెంటా? వర్డ్ ఇంపార్టెంట్. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుడవుతే ఉండెను, ఆ వాక్కే శరీరధారి అయి ఈ భూలోకంలోకి వచ్చెను. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యమే నా త్రోవకి దీపము. సో నేను చెప్తున్నాను ఏమంటే, డోంట్ క్రేవ్ ఫర్ పవర్, క్రేవ్ ఫర్ ద వర్డ్. దేవుని వాక్యం ఎంతగా నమ్మలాలి, ఎంతగా తినాలి, ఎంతగా నీలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలో అంత వాక్యాన్ని మీలో ఉండాలి. హల్లెలూయా. ఫ్యూచర్లో ఈ మిరకిల్స్ చేసే చర్చిలు ఇవన్నీ ఉండవు. ఇంకా ఏ సంఘము నిలబడుతుంది అంటే వాక్యము చేత ఉదక స్థానము చేయబడ్డ సంఘము మాత్రమే నిలబడుతుంది చివరి దినాల్లో. ఏ సంఘం నిలబడుతుంది? ఎస్, తెల్ల బట్టలు వేసుకునే సంఘాలు ఉండొచ్చు, లేకపోతే వేరు వేరు సిద్ధాంతాలు ఉండే సంఘాలు ఉండొచ్చు, అన్ని ప్లస్ కొన్ని ఏమంటారు ట్రెడిషనల్ చర్చెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏ సంఘం నిలబడుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో వచ్చినప్పుడు ఏ సంఘం నిలబడుతుంది, ఏ సంఘం ఎత్తబడుతుందంటే వాక్యము చేత ఉదక స్థానము చేయబడిన సంఘమే నిలబడుతుంది అనే మాటను చెప్తా ఉన్నా. వర్డ్కి తప్ప మనము దేనికైనా ప్రాముఖ్యతని, అంటే వేరే యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. బట్ ద వర్డ్, అందుకే పౌలు అంటాడు కొలొస్సీలు రాసిన లేఖలో మాట అంటాడు, ఐ షుడ్ బి రూటెడ్ ఇన్ గాడ్స్ వర్డ్ అంటాడు. ఐ షుడ్ రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటాడు. నేను వేరుని పైన కాదు, నేను బాగా పాతుకపోవాలి దేంట్లో? దేవుని వాక్యంలో. అందుకే ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సత్యము తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ సత్యంలో స్థిరపడటం చాలా ఇంపార్టెంట్. యాక్ట్ ఆన్ ద ట్రూత్. అధికారం ఎవరికి ఇస్తాడంటే సత్యం మీద నిలబడే వారికి, సత్యంలో నడిచే వారికి దేవుడు అధికారమును ఇస్తాడు. చూడండి, వాట్ డస్ ట్రూత్ డూస్? ట్రూత్ డస్, సత్యము నీకు జ్ఞానమునిస్తుంది, సత్యమును నువ్వు తెలుసుకుంటావు, ఆ సత్యం మీద నువ్వు యాక్ట్ చేయాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే సత్యం తెలుసుకున్నాం మనం, ఆ సత్యం నాకు జ్ఞానం ఇచ్చింది, నా కళ్ళు తెరిపించింది, ఆ సత్యంలో నేను స్థిరపడాలి, ఆ సత్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, సత్యము తెలుసుకుంటాం, ఆ సత్యము నాకు జ్ఞానం ఇస్తుంది, ఆ సత్యంలో నేను స్థిరపడాలి, ఆ సత్యాన్ని నేను ఇతరులకి ప్రకటించాలి. అర్థమైందా అండి? ఏం చేయాలి? నీకు సత్యం తెలియపోతే, నీకు వాక్యం తెలియపోతే మనం ఏం చెప్తాం బయట వాళ్ళకి? ఏం చెప్తాము? యు వాంట్ టు సర్వ్ గాడ్, యు వాంట్ టు టెల్ అబౌట్ జీసస్, అండ్ నీకు వాక్యం తెలియదు, దేవుని వాక్యం తెలియదు, వాక్యం చదివే టైం లేదు మనకి. సో ఫస్ట్ థింగ్, దేవుని సేవ చేయాలి అంటే వాక్యంలో మంచిగా మనం రూట్ అయి ఉండాలి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. సో the first quality of any Christian is to be rooted in the word. నేను ఈ మాట అడుగుతూ వచ్చాను చాలామందిని. ఒక స్థాయికి ఇక్కడ ఉన్న డిగ్రీ చదివిన వాళ్ళు కానీ,
అనేక పుస్తకాలు చదువుతారు, ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు. అన్ని పుస్తకాలు బ్రతుకు తెరువు కోసం చదివాం. మన బ్రతుకు తెరువు కోసం ఎన్నో డిగ్రీలు, ఎన్నో పుస్తకాలు, ఇంటర్మీడియట్లు. ఓ పాపం స్కూల్కి పొద్దున్నే పిల్లలు వస్తూ ఉంటే ఆ బ్యాగ్ వెయిట్తోని ఇట్లా వస్తూ ఉంటారు. పాపం ఎక్కడ పడిపోతారా అనిపిస్తే అంత వెయిట్ ఉంటుంది బ్యాగ్. అంటే అన్ని పుస్తకాలు చదువుతారు వాళ్ళు. మరి అన్ని పుస్తకాలు చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో పాస్ అయి ఉంటాం. బట్ ఈ పుస్తకం 1260 పేజీలు మాత్రమే ఉంటుంది. ఈ పుస్తకం చదవడానికి క్రైస్తవులకి నో టైం. హల్లెలూయా. క్రిస్టియన్ కంట్రీ అయితే, ఇండియా క్రిస్టియన్ కంట్రీ అయితే నాలాంటి పెట్టే ఫస్ట్ రూల్ ఏంటంటే, నీకు ఉద్యోగం కావాలా, బైబిల్ మొత్తం కంఠస్థం చేసుకొని రా. హల్లెలూయా. ఆమేన్. ఎస్, దిస్ గివ్స్ విజ్డమ్, దిస్ గివ్స్ నాలెడ్జ్. జ్ఞానం ఇస్తుంది. నేను ఫస్ట్ ఈ బుక్కి ఎందుకు అట్రాక్ట్ అయ్యానంటే, ఇది ఒక సైకాలజీ బుక్గా అట్రాక్ట్ అయ్యాను నేను. హల్లెలూయా. మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయని చదవడం ఆరంభించాను. దాని తర్వాత యేసు ప్రభువుని కనుక్కున్నాను నేను. సో మొదట సత్యమును బాగా తెలుసుకోవాలి. సత్యము జ్ఞానం ఇస్తుంది. ఆ సత్యంలో స్థిరపడాలి. ఆ సత్యాన్ని మనం ప్రకటించాలి. ఓకే, ముందుకెళ్దాం ప్లీజ్. బాబు ఇది ముందుకు పోవట్లేదమ్మా. యా, ఓకే. సో వాట్ ఈజ్ అథారిటీ? అధికారం అంటే ఏంటి చూద్దాం. అథారిటీ ఈజ్ డెలిగేటెడ్ పవర్. అధికారం అనేది ఒకరు మనకి ఇవ్వాలి. మనంతటికి మన అధికారం తెచ్చుకోలేం. చూడండి, ఎమ్మెల్యేలకు అధికారం ఎవరిస్తారు? ప్రజలు ఇస్తారు. అలాగే మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ఉండని, వాళ్ళందరికీ అధికారం ఎవరిస్తారు? ప్రజలు ఇస్తారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి అధికారం ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుంది. అలాగే మనకి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు అనే మాటను చెప్తా ఉన్నాను. చూడండి, యేసుప్రభు అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 28:18 Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. ప్రభు అయిన యేసుక్రీస్తుకి అధికారాన్ని ఎవరిచ్చారంటే తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. సో తండ్రి యేసుప్రభు ఉట్టిగా ఈ లోకంలో అన్ని చేయలేదు. ఆయన అధికారం పొందుకొని వచ్చాడు. ఆ యేసుప్రభు ఏమంటున్నా అంటే, అదే నాకున్న అధికారాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. The same authority I will give to you. Go into all the world and preach the gospel. 19వ వచనం అమ్మ చదువుతారా? 28:18, 19వ అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. చూడండి, మనము ఉట్టిగా మనం వెళ్ళట్లేదు. యేసు ప్రభు పొందుకున్న అధికారాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ అధికారంతో మనం వెళ్తూ ఉన్నాం. ఎక్కడ నిలబడ్డా యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. నిన్న నైట్ అసలు ఏమంటారు, నిన్న హోల్ డే ఒక జాబ్ మేళాలో ఉన్నా నేను. 35,000 మంది నిరుద్యోగులు వచ్చారు ఆ జాబ్ మేళకి. 35,000. నాకు అనిపించింది, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారా? 35,000 మంది. ఎస్, ఈరోజు వాళ్ళు ఈ లోకపరమైన ఉద్యోగం కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు. కానీ మనకు ఆల్రెడీ జీసస్ ఒక రెస్పాన్సిబిలిటీని, ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఆ ఉద్యోగం, ఆ రెస్పాన్సిబిలిటీ, గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పుల్. నీ అపాయింట్మెంట్ ఆర్డర్ పైనుంచి వచ్చింది. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్? పైనుంచి వచ్చింది. హల్లెలూయా. ఎస్, నా అపాయింట్మెంట్ ఆర్డర్, నా పవర్, నా అధికారం పైనుంచి వచ్చిందనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకెళ్దాం. సో చూడండి, మత్తయి సువార్త 28:20 అండ్ టీచింగ్ దెమ్ టు ఒబే ఎవ్రీథింగ్ ఐ హావ్ కమాండెడ్ యూ అండ్ ష్యూర్లీ ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ టు ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్. అండ్
దేవుడు చెప్తున్నాడు, నీకు అధికారం ఇచ్చాడు, నీకు బాధ్యతనిచ్చాడు, నేను ఒంటరిగా వదిలేయడం లేదు. నేనేమన్నాడు, సదా నేను నీతో ఉంటానని దేవుడు చెప్తున్నాడు. సో దేవుడు సేవ చేసే టైంలో నువ్వు ఏ పని చేస్తున్నా దేవుడు నీతో ఉంటున్నాడు. హల్లెలూయా. మనకి నమ్మకం కలగదు. ఆమేన్. ఫిజికల్గా అలవాటు పడ్డాం మనం. ఎవరన్నా పక్కన నిలబడితేనే నా పక్కన ఉన్నట్టు. హల్లెలూయా. సో దేవుడు అధికారం ఇచ్చిన దేవుడు, బాధ్యతనిచ్చిన దేవుడు, అధికారం ఇచ్చిన దేవుడు నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పటిదాకా ఉంటా అంటున్నాడు? భూ దిగంతముల వరకు ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఐ విల్ బీ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. చాలాసార్లు మనకు ఒక ఫీలింగ్, అది ఆ ఫీలింగ్ ఏంటంటే దేవుడు నన్ను వదిలేశాడా అని. నాకు కూడా చాలాసార్లు అనిపించింది, దేవుడు నన్ను వదిలేశాడేమో, నేను ఒంటరిగా ఉన్నాను, దేవుడు నన్ను వదిలేశాడేమో. హల్లెలూయా. బట్ దేవుడు, భూమి ఆకాశము గతించును కానీ దేవుని మాటలు ఇప్పుడు కూడా గతించవు. చెప్పండి, నాతో దేవుడు భూదిగంతముల వరకు, ఆర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, ఆర్ నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడు నాతో ఉంటాడు. నేను పరిచర్య ఆరంభించినప్పుడు చాలామంది నాతో ఉన్నారు, ఈరోజు చాలామంది నాతో లేరు. కానీ పరిచర్య ఆరంభం నుంచి ఈరోజు వరకు దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. మెనీ విల్ కమ్, మెనీ విల్ లీవ్, బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ స్టాండ్స్ బై యూ ఇన్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దాం. చెప్పండి, నాతో దేవుడు సదాకాలము ఉంటానని వాగ్దానం చేశాడు. ఆమేన్. నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. సో ఏ అధికారం నీకు ఇచ్చాడు చెప్పండి. ఇక్కడ క్లోజ్ చేస్తాను, నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తాను. సో వాట్ అథారిటీ గాడ్ గేవ్ యూ? అథారిటీ టు మేక్ డిసైపుల్స్, అథారిటీ టు బ్యాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అథారిటీ టు టీచ్, authority to teach the commands of Jesus, authority over sickness, authority over demonic spirits, authority to call as a child of God, authority to approach the throne of grace. దీంట్లో మీరు కొన్ని నాతో ఏకీభవించారు. అథారిటీ టు మేక్ డిసైపుల్స్ అంటే ఏంటో తెలుసా అండి? డిసైపుల్ అంటే ఏంటి? మనం ఒకరిని శిష్యునిగా చేయాలంట. అథారిటీ అంటే డిసైపుల్స్ అంటే, టు మేక్ డిసైపుల్స్ అంటే ఏంటి చెప్పండి? టు మేక్ డిసైపుల్స్ అంటే సింపుల్గా ఏం లేదు, నాకు దేవుడు వాక్యం బోధించడానికి వరం ఇచ్చాడు, సో నేను ఇంకొకరిని వాక్యం బోధించడానికి తయారు చేస్తాను. సింపుల్. ఐ డిసైపుల్ హిమ్. నేను చెప్తాను, బాబు చదువు, బాబు ఇలా నా అనుభవాన్ని షేర్ చేస్తాను, ఎలా ఎదగాలో నేను ప్రోత్సహిస్తాను. ఒకరికి విజ్ఞాపన చేయడానికి వరం ఇచ్చాడు దేవుడు. మీరేం చేస్తారంటే ఇంకొకరిని డిసైపుల్ చేస్తారు, మీరు ఇంకొకరి శిష్యుని చేస్తారు. అంటే మీలాగా మీకు దేవుడు ఇచ్చిన వరాన్ని మీరు మీలో ఉన్న టాలెంట్ని వాళ్ళకి ఇంపార్ట్ చేస్తూ, ఎస్ ప్లీజ్ ఇది నేర్చుకో అని చెప్పి వాళ్ళని కరెక్ట్ చేస్తూ నీలాగా బిల్డ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. యు డిసైపుల్ దెమ్. హల్లెలూయా. ఎస్, షెకీనాలో వి డిసైపుల్ పీపుల్ టు ఏమంటారు, వాక్యం తెలుసుకోవడానికి, మాకున్న వాక్యం మొత్తము వాళ్ళు నేర్చుకోవడానికి, ఆ వాక్యంలో వాళ్ళు స్థిరపడటానికి వి డిసైపుల్ పీపుల్. హల్లెలూయా. సో నీ టాలెంట్ నీ దగ్గరే ఉండిపోకూడదు, నీకున్న గిఫ్ట్ నీ దగ్గరే ఉండిపోకూడదు. ఇంకొకరిని ఎవరినో ఒకరిని పట్టుకోవాలి. ఎస్, ఈ వ్యక్తిని నాలాగా చేయాలి, ఈ వ్యక్తిని బిల్డ్ చేయాలి, నేను ఎలాగైనా వరల్డ్లో బిల్డ్ చేయాలి. హల్లెలూయా. మనకు అలా ఉండదు. ఆమేన్. ఒకరోజు దినకరని అడిగారంట, అయ్యా నేను నీలాగా ఉండి సేవ చేయాలంటే నాలాగా కాదు, నాకంటే ఎక్కువగా దేవుడిని అభిషేకించి వాడుకోవాలనంట. అది దేవుని హార్ట్. అది. హల్లెలూయా. సో మనము డిసైపుల్ చేయాలి. మన టాలెంట్ మనతో ఉండకూడదు. యేసు ప్రభు అందుకే అది కంటిన్యూ కావాలని, ఆయన మిషన్ కంటిన్యూ కావాలని 12 మంది శిష్యులని ఆయన ఏర్పరచుకొని, ఆ 12 మంది శిష్యులని ఏకాంతంగా కూర్చొని మాట్లాడేవాడు, ఏకాంతంగా కూర్చొని వాళ్ళకు బోధించేవాడు.
ప్రజలకు చెప్పే ప్రీచింగ్ వేరు, కానీ డిసైపుల్స్కి చాలా లోతైన విషయాలు చెప్పేవాడు. దేవుని రాజ్యంలో ఉన్న మర్మాలని వాళ్ళకి చెప్పేవాడు. వాళ్ళకి చెప్పేవాడు, అయ్యా నేను ఇంకా కొన్ని రోజులు ఉండను నేను, కానీ నా తర్వాత మీరే ఈ స్వార్థని ప్రపంచంలోకి తీసుకెళ్లాలని ఆ 12 మంది శిష్యులని పదే పదే తయారు చేస్తూ పోయాడు. డిసైప్లింగ్ అంటే అది, వాళ్ళు ఏకాంతంగా కూర్చొని నీకున్న నాలెడ్జ్ని, నీకున్న అధికారాన్ని, నీకున్న టాలెంట్ అన్నీ కూడా వాళ్ళకి నేర్పించి వాళ్ళని నీలాగా తయారు చేయటం. హల్లెలూయా. ఎస్, మన కోర్టులలో సీనియర్ లాయర్లు జూనియర్ లాయర్లను ట్రైన్ చేస్తారు. కొన్ని రోజులు అయినాక వీళ్ళు కూడా సీనియర్లు అవుతారు. వాళ్ళు ఎప్పుడు జూనియర్ లాగానే ఉండరు. ఇంకా అంటే స్టెప్ బై స్టెప్ మనం గ్రో అవుతూనే ఉంటాం. మరి ఎంతమందిని మనం డిసైపుల్ చేశాం, ఎంతమందిని నాలాగా ఉండాలని ప్రయత్నం చేశాం. ఫస్ట్ నేను స్థిరంగా ఉండి నేను ఇంకొకరు లేపాలి. దట్ ఈస్ డిసైప్లింగ్. అట్లీస్ట్ ఒక్కరిద్దరైనా పర్వాలేదు, ఒక ముగ్గురైనా లేదు, నేను పాడగలుగుతున్నాను. ఎస్, అందరూ నాలాగా పాడటానికి వాళ్ళని ప్రోత్సహించాలి. షారన్కి ఎప్పుడో మాట చెప్తా, బాబు వర్షిప్ కానీ ప్రీచింగ్ కానీ మనిషి మీద ఆధారపడి ఉండకూడదు. నువ్వు లేకపోయినా నేను లేకపోయినా సర్వీస్ నడవాలి. అంటే ఆల్టర్నేటివ్స్ ఉండాలి మనకి. మనిషి మీద ఒక సంఘం ఆధారపడి ఉండకూడదు. అందరినీ ట్రైన్ చేయి, అందరినీ ట్రైన్ చేయి, అందరూ అన్ని పనులు చేయగలగాలి. ఆమేన్. డిసైప్లింగ్, వాట్ యు నో ఈజ్ వాట్ యు ట్రైన్ అదర్స్ టు బీ. డిసైప్లింగ్. అథారిటీ టు బ్యాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే ఏంటో తెలుసా? మీరు ఒప్పుకుంటారా? మీరు ఏమంటారు? మీకు అధికారం ఉంది తెలుసా? సపోజ్ ఓ వ్యక్తి వచ్చాడు మీ దగ్గరికి, నాకు బ్యాప్టిజం ఇస్తారా అని మిమ్మల్ని అడిగారు. మీరు ఇవ్వచ్చు, చెయ్యకూడదా? మా పాస్టర్ గారు ఇవ్వాలండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరూ బ్యాప్టిజం ఇవ్వచ్చు. ఎక్కడ బైబిల్లో పాస్టర్లు ఇవ్వాలి, వాళ్ళే ఇవ్వాలని లేదు. బట్ ఆ వ్యక్తికి బ్యాప్టిజం ఇచ్చే ముందు ఆ వ్యక్తి సరిగ్గా విశ్వాసాలు స్థిరపడ్డా మీరు బాధ్యత తీసుకోవాలి. 2, బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని సంఘంలో జత చేసి ఆయన ఆత్మీయంగా ఎదిగే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి. బ్యాప్టిజం ఇస్తున్నారు అంటే ఆయన స్పిరిచువల్ అప్లిఫ్ట్. బ్యాప్టిజం ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, కానీ బాధ్యత తీసుకోవాలి. ఆత్మ పట్ల, ఆ సోల్ పట్ల బాధ్యత తీసుకోవాలి. ఆయన ఆత్మీయ ఎదుగుదల పట్ల నువ్వు బాధ్యత తీసుకోవాలి. అలా అయితే బ్యాప్టిజం ఇవ్వచ్చు. కేవలం పాస్టరే కానవసరం లేదు, ఎవరైనా బ్యాప్టిజం ఇవ్వచ్చు. ఆమేన్. దెన్ టు టీచ్, మనం బోధించడానికి దేవుడు మన అధికారం ఇచ్చాడు. అండ్ అథారిటీ ఓవర్ ఎవ్రీ సిక్నెస్, ప్రతి అనారోగ్యం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అండ్ అది నేను వచనం చూపిస్తాను ఒకటి. అథారిటీ ఓవర్ డెమానిక్ స్పిరిట్స్, అథారిటీ టు బి కాల్డ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, అథారిటీ టు అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. సో 3 విషయాలు, ఇది ఒక్క వచనం చదివి మనం ముగిద్దాం. మార్క్స్ సువార్తకి వెళ్దామా. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. చూడండి, మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం ప్లీజ్. ఎస్. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, చూడండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, సర్వ సృష్టికి సువార్తను బోధించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు, చూడండి, ఎంతమంది ఇక్కడ నమ్మి బాప్తిజం పొందారు? చేతులు ఎత్తండి ప్లీజ్ చేతులు ఎత్తండి. నేనైతే నమ్మి బాప్తిజం పొందాను. సో నమ్మి బాప్తిజం పొంది చేతులు ఎత్తిన వాళ్ళందరికీ ఈ అధికారాలు ఉంటాయి. ఆమేన్ చెప్పండి. ఎస్, చదవండి అమ్మా. మీ అధికారం ఏంటో గుర్తు చేసుకుందాం. ఎస్. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. చూడండి, నమ్మి బాప్తిజం పొందిన వాడికి ఫస్ట్ ఏం జరుగుతుంది? రక్షణ వస్తుంది. నమ్మని వానికి శిక్ష పొందుతుంది. సో మనందరం నమ్మాం కాబట్టి ఏమయ్యాం? మనం అందరము రక్షించబడ్డాం. ఈ రక్షించబడ్డ వారికి దేవుడు కొన్ని అధికారాలు ఇస్తున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా.
మీ నామమున, ఎవరి నామమున? యేసు నామమున నమ్మిన వారు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయంట. ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మనకి దయ్యం అంటే భయము. హల్లెలూయా, ఆమేన్. కానీ నువ్వు దేవుని నమ్మి బాప్తిజం తీసుకున్నావు కాబట్టి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అధికారం దయ్యములు వెళ్ళగొట్టడానికి అధికారం. అంటే దయ్యము నీకు భయపడదు, చెప్తున్నాను. దయ్యము నీకు భయపడదు, నాకు భయపడదు. కానీ నాలో ఉన్న క్రీస్తుకి, నీలో ఉన్న క్రీస్తుకి దయ్యం భయపడుతుంది. దయ్యము నీ పేరుకి, నా పేరుకి భయపడదు. దయ్యము యేసు నామానికి భయపడుతుంది. ఆమేన్. ఇన్ మై నేమ్ అన్నాడు, నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొడతారు. యేసు నామానికి దయ్యం భయపడుతుంది. అధికారం మీకుంది. ఎక్కడన్నా దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, యేసు నామములో అధికారం తీసుకొని ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి నీకు ఇచ్చాడు. కానీ నీ అథారిటీయే నీకు తెలియకపోతే, నీ అధికారం నీకు తెలియకపోతే చేతులు కట్టుకొని నిలబడతాము. ఆ దయ్యము అట్లా ఉంటుంటే. హల్లెలూయా. రెండవ అధికారం రెండవ అధికారం క్రొత్త భాషలు మాట్లాడుతూ న్యూ టంగ్స్. నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు కొత్త భాషల్లో మాట్లాడతారు. అంటే భాష వరంని దేవుడు నీకు ఇస్తాడు అని అర్థం. ఎస్. పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన ఏది తాగినను అది వారికి హాని చేయదు. క్రైస్తవులు చాలా మంది తినే ముందు ప్రార్థన ఎందుకు చేసుకుని తింటారు తెలుసా? దేవుడు ఆ ఆహారాన్ని, ఆ నీటిని ఆశీర్వదిస్తే అది నీకు హాని చేయకుండా ఉండడానికి. హల్లెలూయా. మనమేమో వెజిటేరియన్ అయితేనేమో ప్రార్థన చేస్తాం. వెజిటేరియన్ ఫుడ్ ఉందనుకోండి, ఇంకొంచెం స్లోగా తింటాం కాబట్టి ప్రార్థన చేస్తాం. అదే నాన్ వెజ్ ఉందనుకోండి, బిర్యానీ ఉంది, మంచి గుమ్మగుమ్మ వాసన వస్తుంది, ప్రార్థన తర్వాత చేద్దాంలే ఫస్ట్ అయితే. ఆమేన్. సో జోక్ కోసం చెప్తున్నాను. బట్ వి షుడ్ ఆల్వేస్ ప్రే స్మాల్ ప్రేయర్ వేర్ ఎవర్ యు ఆర్. అది నీకు హాని కలగకుండా దేవుడు కాపాడుతాడు. ఎస్, ముందుకెళ్దాం ప్లీజ్. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. హలో, ఇప్పుడు చెప్పండి. ఒకరు అనారోగ్యంతో ఉన్నారు, నీకు దేవుడు అధికారం ఇచ్చా అంటున్నాడు. నువ్వేం చేయాలి? రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడంట. నేనేమంటున్నా అంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు. ఈరోజు విశ్వాసిగా నీ అధికారం తెలుసుకున్నారు. ఎస్, చేతులు ఎత్తి ప్రార్థన చేయండి, భయపడద్దు. స్వస్థపరిచాడా దేవుడు? దేవుడికి స్తోత్రం. స్వస్థపరచలేదా? దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనము దేవుడు ఆజ్ఞ ప్రకారంగా రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేశాము. హల్లెలూయా. కానీ మనం ఎలాంటి వాళ్ళమంటే, ఇంట్లో వాళ్ళు బాగాలేకపోయినా మనము చేతి పెట్టి ప్రార్థన చేయము. ఎవరి కోసం చూస్తాము? పాస్టర్ గారు రావాలండి, ఆయన చేతి పెట్టే ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. అండ్ అలాంటి మైండ్ సెట్తో ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుంది? రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి స్వస్థత వస్తుంది. సో మీ చుట్టుపక్కల ఇరుగు పొరుగుల ఎవ్వరూ అనారోగ్యంగా ఉన్నా భయపడద్దు, చేయబెట్టండి, ప్రార్థన చేయండి. యేసు నామములో ప్రార్థన చేయండి. అండ్ నేను ఇప్పుడు కాదు, నేను ఎర్లీ స్టేజెస్ ఆఫ్ నా మినిస్ట్రీలో కూడా కాదు, నేను యేసు ప్రభువుని తెలుసుకున్న ఆ మొదటి కొన్ని దినాల్లో నేను ప్రార్థన చేసినప్పుడు చాలామంది దేవుడు స్వస్థత ఇచ్చాడు. అంటే ఒక మాటలో ఇండైరెక్ట్గా చెప్తున్నంటే, మన అందరిలో స్వస్థ వరం ఉంది. ఒక్కరు కూడా ఆమెనలే, ఆరోగ్యం బ్రదర్ కూడా అనలే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మనందరికీ స్వస్థ వరం ఉంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళకి స్వస్థ వస్తుంది. హల్లెలూయా. ఎస్, యు ట్రై. మీ పిల్లలు మీ ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారా? చేతులు పెట్టి ప్రార్థన చేయండి. మీ పక్కన వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారా? చేతులు పెట్టి ప్రార్థన చేయండి. ప్రే. బట్ మనకి వి లుక్ ఫర్ సమ్ పీపుల్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ. దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. ప్రార్థన చేయండి, స్వస్థ వస్తే దేవుడికి మహిమ. ఆమేన్, హల్లెలూయా. ఓకే, దీన్ని కంటిన్యూ చేద్దాం మనం. ఇది ఒక 2-3 వారాలు వెళ్తుంది, కానీ కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఒక విషయం నేర్చుకున్నాం.
మనం దేవుడి సేవ చేయడానికి పిలువబడ్డాం. దేవుడి సేవకు పిలువబడ్డ మనం, దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఏంటో కూడా మనం నేర్చుకుందాం. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ ప్రైజ్ లార్డ్. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందాం. నీ పిలుపును ఒక్కసారి గమనించుకో, నీ పిలుపును ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. నువ్వు పిలువబడ్డావు, దేవుడి సేవ చేయడానికి పిలువబడ్డావు. యు ఆర్ కాల్డ్ టు సర్వ్ గాడ్. నువ్వు ఈ లోకానికి వెలుగుగా దేవుడు పెట్టాడు. నిన్ను వెలుగు సంబంధులు అన్నాడు. ఆ వెలుగు నీ ద్వారా ప్రకాశించాలి అని దేవుడు ఉద్దేశించాడు. అండ్ ఆ దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. తన బిడ్డగా నీకు బిడ్డగా మారడానికి అధికారం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఆయన బిడ్డవి. ఆ దేవుని యొక్క బాధ్యత నీ మీదే ఉంది. ఈరోజు ఆ కృపను అడుగుదాం. ప్రభువా, ఎన్ని రోజులు నేను వినాలి, ఎన్ని రోజులు నేను వినాలి, నేను కూడా సేవ చేయాలయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో నా యేసయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అడుగుదామా? ప్రభువా, నేనున్నా ప్రభువా, నన్ను వాడుకో, నన్ను వాడుకో ప్రభువా.